హలో స్టూడెంట్స్, ఇదొక ఏరియాస్ క్వశ్చన్. ఏరియాస్ అంటే అప్లికేషన్ ఆఫ్ డెఫినెట్ ఇంటిగ్రల్స్ క్వశ్చన్. అయితే క్వశ్చన్ చదివితే రెండు కర్వ్స్ ఇచ్చారు, y ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్, y ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. ఇంకా రెండు లైన్స్ ఇచ్చారు, రెండు వర్టికల్ లైన్స్ ఇచ్చారు, x ఈక్వల్ టు 0 y యాక్సిస్, x ఈక్వల్ టు 2 అనదర్ వర్టికల్ లైన్. వీటి మధ్య ఉన్న ఏరియా అడుగుతున్నారు. అయితే ఖచ్చితంగా ఏరియాస్ క్వశ్చన్స్ అన్ని గ్రాఫ్ వేసుకొని స్టార్ట్ చేయాలి. అయితే ముందు మనకు తెలిసిన సింపుల్ గ్రాఫ్ వేసుకుందాం. ఈ ఇచ్చిన నాలుగిట్లో సింపుల్ గ్రాఫ్, అట్లీస్ట్ ఆ కర్వ్స్లో సింపుల్ గ్రాఫ్ ఏంటంటే y ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. y ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మనకి ఎప్పుడో తెలుసు. సో y ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఎలా ఉంటుందంటే అప్వర్డ్ ఫేసింగ్ పారాబోలా విత్ వర్టెక్స్ ఎట్ ఆరిజిన్. ఇదే y ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. ఇంకా y ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ ఉంది. సో ఈ y ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ ఒకవేళ తెలియకపోతే అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్ వాడి ఈజీగా గీసుకోవచ్చు, ఒకవేళ తెలియకపోతే. ఓకే, సో ఇప్పుడు y ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ ఆరిజిన్ నుంచి వెళ్తుంది. ఎక్స్ 0 పెడితే y 0 వస్తుంది, ఆరిజిన్ నుంచి వెళ్తుంది. ఇంకా డెరివేటివ్ కనుక్కుంటే y డాష్ 3x² అవుతుంది. ఈ 3x² ఎప్పుడు పాజిటివ్ కాబట్టి స్క్వేర్ ఉండటం వల్ల y ఈజ్ అన్ ఇంక్రీజింగ్ ఫంక్షన్. ఎక్స్ క్యూబ్ అనేది స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ ఫంక్షన్. అదే x² అయితే -∞ నుంచి 0 దాకా డిక్రీజింగ్, మళ్ళీ 0 టు ఇన్ఫినిటీ దాకా ఇంక్రీజింగ్. అలా కాకుండా ఎక్స్ క్యూబ్ అయితే మొత్తం -∞ టు +∞ ఇంక్రీజింగ్ ఫంక్షన్ అవుతుంది. ఎవరు చెప్పారంటే డెరివేటివ్ చెప్తుంది. ఓకే, ఇంకా ఎక్స్ ప్లేస్లో -∞ పెడితే, ఎక్స్కి ఇన్పుట్ -∞ పెడితే y వాల్యూ -∞ అవుతుంది. ఎక్స్కి +∞ పెడితే y వాల్యూ +∞ అవుతుంది. అంటే ఇప్పుడు ఆ గ్రాఫ్ వేసుకుంటే ఎక్స్ క్యూబ్ది -∞ దగ్గర y వాల్యూ -∞ అవ్వాలంటే గ్రాఫ్ ఇక్కడి నుంచి ఇలా రావాలి. ఇంకా +∞ దగ్గర y వాల్యూ +∞ అవ్వాలి. గ్రాఫ్ పైకి వెళ్ళాలి, కింద నుంచి వచ్చి పైకి వెళ్ళాలి, మధ్యలో ఖచ్చితంగా స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్లా ఉండాలి, ఇంకా ఆరిజిన్ గుండా కూడా వెళ్ళాలి. సో ఈ ప్రాపర్టీస్ అన్నీ సాటిస్ఫై చేసే గ్రాఫ్ ఇలా ఉంటుంది. సో ఇది y ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్. అయితే మనకు కావాల్సిన బౌండెడ్ రీజియన్ని ఇక్కడ XY ప్లేన్లో ట్రేస్ చేసుకోవడానికి ఈ రెండు గ్రాఫ్స్ని ఒకదాని మీద ఒకటి సూపర్ ఇంపోజ్ చేయాలి. అలా సూపర్ ఇంపోజ్ చేసేటప్పుడు ఈ ప్రాబ్లంలో ఒక ఇంపార్టెంట్ పాయింట్ మనకి తెలియాలి. అయితే వాళ్ళు ఇచ్చిన బౌండరీస్ 0 అండ్ 2, x ఈక్వల్ టు 0 అండ్ x ఈక్వల్ టు 2 ఇచ్చారు. సో ఆ x ఈక్వల్ టు 0, x ఈక్వల్ టు 2 మధ్యలో ఈ రెండు కర్వ్స్ x² x³ ఎలా ఇంటరాక్ట్ అవుతాయో ఆ ఇంటరాక్షన్ గురించి ఒక ఇంపార్టెంట్ పాయింట్ తెలియాలి. అదేంటంటే, సో ఇప్పుడు ఈ రెండింటిని నేను కంబైన్డ్గా గీస్తాను ఈ గ్రాఫ్ మీద. 0 టు 2 మధ్యలో x ఈక్వల్ టు 0, x ఈక్వల్ టు 2, x ఈక్వల్ టు 2 ఇలా ఉంటుంది. x ఈక్వల్ టు 0 అంటే y యాక్సిస్, x ఈక్వల్ టు 2 ఈ లైన్ విచ్ కట్స్ x యాక్సిస్ ఎట్ 2, 0. సో x² గ్రాఫ్ ఇలా ఉండొచ్చు. ఓన్లీ 0 టు 2 మధ్య తీసుకుందాం. x² ఇలా ఉంటుంది. ఈ ఫస్ట్ గ్రాఫ్లో ఓన్లీ 0 టు 2 మధ్యలో ఉండే పీస్ని నేను ఇక్కడ గీశాను. ఓకే, x³ 0 టు 2 మధ్య ఈ పీస్ ఇంతవరకు ఇక్కడ దీని మీదే గీస్తే ఇది కింద ఉంటుందా పైన ఉంటుందా? ఇంతకు ముందు గీసిన ఈ x²కి x³ గ్రాఫ్ కింద ఉంటుందా పైన ఉంటుందా? అది ఖచ్చితంగా తెలుసుకోవాలండి, అదే ఇంపార్టెంట్ ఈ ప్రాబ్లంలో. అయితే అది రెండు రకాలుగా ఉంటుంది. 0 టు 1 దాకా ఒకలాగా ఉంటుంది, 1 టు 2 దాకా ఇంకొకలాగా ఉంటుంది. 0 టు 1 దాకా x² పైన ఉంటుంది, x³ కింద ఉంటుంది. 1 దగ్గర x³ పైకి వెళ్ళిపోతుంది. ఈ బిహేవియర్ ఖచ్చితంగా తెలుసుకుంటేనే ఈ ప్రాబ్లంకి ఆన్సర్ యాక్యురేట్గా వస్తుంది. 0 టు 1 దాకా x² పైన ఉంటుంది, x³ కింద ఉంటుంది. 1 టు 2 దాకా 1 టు 2 ఇంటర్వెల్లో x² కింద ఉంటుంది, x³ పైన ఉంటుంది. అంటే పాయింట్ 1 దగ్గర ఈ రెండు గ్రాఫ్స్ క్రాస్ అవుతాయి. ఈ బిహేవియర్ తెలిసిన వాళ్ళకే ఈ ప్రాబ్లంలో ఆన్సర్ కరెక్ట్గా వస్తుంది. ఓకే, ఈ పాయింట్ ఇక్కడ ఈ పాయింట్ ఏమవుతుందంటే, ఎక్కడైతే ఈ రెండు కర్వ్స్ క్రాస్ అవుతున్నాయో ఆ పాయింట్ 1,1 అవుతుంది. ఇప్పుడు వాళ్ళు అడుగుతున్న ఏరియా ఏమవుతుందంటే, ఏరియా బౌండెడ్ బై దీస్ టూ కర్వ్స్ అండ్ దీస్ టూ లైన్స్ x ఈక్వల్ టు 0, x ఈక్వల్ టు 2. ఇక్కడ మనకు కనిపించే బౌండరీ ఉన్న రీజియన్, బౌండెడ్ రీజియన్ అంటే క్లోజ్డ్ రీజియన్. సో ఇక్కడ మనకి కనిపించే క్లోజ్డ్ రీజియన్ ఇప్పుడు కర్వ్స్ అన్నీ వేసిన తర్వాత ఇది అవుతుంది, ఈ స్ట్రిప్స్ అవుతాయి. ఓకే,
ఇప్పుడు ఆ రెడ్ షేడెడ్ రీజన్ ఏరియా మనకి ఆన్సర్ అవుతుంది. సో ఎలా కనుక్కోవాలి? ఎందుకు ఈ క్రాసింగ్ ఇంపార్టెంట్? ఈ క్రాసింగ్ తెలుసుకోవటం ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు ఆ రెడ్ షేడెడ్ రీజన్ని మనం 2 ఇంటిగ్రల్స్గా వేసుకోవాలి. ఆ క్రాసింగ్ గురించి మనకి తెలియకపోతే ఒకే ఇంటిగ్రల్గా వేసుకునేవాళ్ళం, 0 to 2 సంథింగ్ మైనస్ సంథింగ్. ఇప్పుడు అలా కాదండి. ఆ ఏరియాని, మనకు కావాల్సిన ఏరియాని ఇలా 2 ఇంటిగ్రల్స్గా వేసుకోవాలి. 0 to 1 ఒక ఇంటిగ్రల్, 1 to 2 ఇంకొక ఇంటిగ్రల్. ఎందుకు ఇలా రెండింటిగా వేసుకోవాలంటే ఎప్పుడైనా మనం ఏరియా క్యాలిక్యులేట్ చేసేటప్పుడు అలాంగ్ ఎక్స్ యాక్సిస్ తీసుకుంటే ఆ ఏరియాని, అంటే ఎక్స్ యాక్సిస్ నుంచి పైకి చూస్తుంటే ఏరియాని మనం ఇంటిగ్రల్ లోపల ఇవ్వాల్సిన ఎక్స్ప్రెషన్ ఏంటంటే ఆల్వేస్ అప్పర్ కర్వ్ మైనస్ లోవర్ కర్వ్. సో 0 to 1 వరకు, ఇక్కడ దాకా 0 to 1 దాకా ఏమవుతుందంటే అప్పర్ కర్వ్ ఏమో ఎక్స్ స్క్వేర్ అవుతుంది, లోవర్ కర్వ్ ఏమో ఎక్స్ క్యూబ్ అవుతుంది. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ క్యూబ్, అప్పర్ కర్వ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ లోవర్ కర్వ్ ఎక్స్ క్యూబ్ డిఎక్స్. ఇది 0 to 1 దాకా. 1 to 2, 1 to 2 అప్పర్ కర్వ్ ఏమో ఎక్స్ క్యూబ్, లోవర్ కర్వ్ ఏమో ఎక్స్ స్క్వేర్. సో ఈసారి ఫస్ట్ ఎక్స్ క్యూబ్ వేసుకొని తర్వాత ఎక్స్ స్క్వేర్ వేయాలి. అలా కాకుండా ఒకే ఇంటిగ్రల్ వేసి 0 to 2 వేసి ఎక్స్ క్యూబ్లో పవర్ ఎక్కువ ఉంది కదా అని ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ వేస్తే ఆన్సర్ తప్పు వస్తుంది. సో ఏం చేస్తే తప్పు వస్తుందో కూడా తెలియాలండి. 0 to 2 ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ స్క్వేర్, ఇది రాంగ్ ఆన్సర్. ఎందుకంటే యాక్చువల్గా గ్రాఫ్లో ఆ కర్వ్స్ అలా క్రాస్ అవుతాయి. ఎందుకైతాయి అంటే 0 to 1లో మీరు ఏదైనా వాల్యూ తీసుకోండి, 0.2. ఈ 0.2 స్క్వేర్, 0.2 క్యూబ్, వీటిలో ఏ వాల్యూ పెద్దగా ఉంటుంది? 0.2 స్క్వేర్ అంటే 0.04, 0.2 క్యూబ్ అంటే 0.008. 0.08 అయ్యొద్దండి, 0.8 కూడా వేయొద్దు. 0.2 స్క్వేర్ ఇది, 0.2 క్యూబ్ ఇది. ఇప్పుడు ఈ రెండిట్లో పెద్ద వాల్యూ 0.04, అంటే 0.2 స్క్వేర్ ఈజ్ గ్రేటర్ దాన్ 0.2 క్యూబ్. అదే ఒకవేళ మనం 1.2 తీసుకుంటే 1.2 స్క్వేర్, 1.2 క్యూబ్, 1.2 స్క్వేర్ 1.44, 1.2 క్యూబ్ క్యాల్కులేట్ చేస్తే 1.728 వస్తుంది. అంటే 1.2 క్యూబ్ ఎక్కువ, 1.728 గ్రేటర్ దాన్ 1.44. సో 1.2 క్యూబ్ ఎక్కువ, అంటే 1 కన్నా ఎక్కువ వాల్యూ తీసుకుంటే ఎక్స్ క్యూబ్ గ్రేటర్ దాన్ ఎక్స్ స్క్వేర్ వస్తుంది. 1 కన్నా తక్కువ వాల్యూ, ఇక్కడ 0.2 అంటే 1 కన్నా తక్కువ వాల్యూ తీసుకుంటే ఎక్స్ స్క్వేర్ గ్రేటర్ దాన్ ఎక్స్ క్యూబ్ వస్తుంది. సో ఇందువల్ల వాల్యూస్, యాక్చువల్గా వాల్యూస్ పెట్టి చూస్తే 0 to 1 మధ్యలో ఏ వాల్యూకైనా ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఎక్కువ ఉంటుంది ఎక్స్ క్యూబ్ కన్నా. అందుకని 0 to 1 ఇంటర్వెల్లో ఎక్స్ స్క్వేర్ కర్వ్ పైన ఉంటుంది ఎక్స్ క్యూబ్తో కంపేర్ చేస్తే. కానీ 1 to 2లో 1 to 2 ఆర్ అబోవ్ 1 మీరు ఏ వాల్యూ తీసుకున్నా కానీ క్యూబ్ వాల్యూ స్క్వేర్ వాల్యూ కన్నా ఎక్కువ ఉంటుంది. లైక్ హియర్ 1.2కి ఎక్కువ ఉన్నట్టు. అందుకని 1 తర్వాత మాత్రం ఎక్స్ క్యూబ్ డామినేట్ చేస్తుంది. ఎప్పుడు మనం ఏరియా వేసినా అప్పర్ కర్వ్ మైనస్ లోవర్ కర్వ్ వేయాలి కాబట్టి ఈ క్రాసింగ్ పాయింట్ తెలుసుకోవడం ఇంపార్టెంట్ అవుతుంది. అదర్వైజ్ రాంగ్ ఆన్సర్ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనకు వచ్చే ఆన్సర్ ఈ ఇంటిగ్రల్ని, ఈ 2 ఇంటిగ్రల్స్ని ఎవాల్యుయేట్ చేసి యాడ్ చేస్తే వస్తుంది. సో ఇక్కడ నుంచి ఇంటిగ్రేషన్ పార్ట్ అయితే ఈజీ అండి. ద మోస్ట్ డిఫికల్ట్ పార్ట్ ఈజ్ ట్రేసింగ్ ద కర్వ్ అండ్ ఐడెంటిఫైయింగ్ ద రీజియన్ దట్ ఈస్ ఆస్క్డ్ యాజ్ దోస్ టు పార్షియల్ రీజియన్స్. ఓకే, సో ఇప్పుడు ఈ ఫస్ట్ ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఎక్స్ క్యూబ్ బై 3 అవుతుంది, మైనస్ ఇంటిగ్రల్ ఎక్స్ క్యూబ్ ఏమో ఎక్స్ పవర్ 4/4. ఇందులో లిమిట్స్ 0 to 1 పెట్టాలి, ప్లస్ ఈ సెకండ్ ఇంటిగ్రల్ ఎక్స్ క్యూబ్ ఇంటిగ్రల్ ఏమో ఎక్స్ పవర్ 4/4 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటిగ్రల్ ఎక్స్ క్యూబ్ బై 3 1 to 2. సో ఇప్పుడు లిమిట్స్ పెడితే అప్పర్ లిమిట్ ఫస్ట్ 1/3 మైనస్ 1/4 మైనస్ 0 పెడితే రెండు టర్మ్స్లో 0నే వస్తుంది, ప్లస్ ఆ సెకండ్ ఇంటిగ్రల్ నుంచి ముందు 2 పెడదాం, 2/4/4 మైనస్ 2 క్యూబ్ బై 3 మైనస్ ఇప్పుడు 1 పెడితే 1/4/4 మైనస్ 1 క్యూబ్ బై 3. సింప్లిఫై చేద్దాం, 1/3 మైనస్ 1/4 కామన్ డినామినేటర్ తీస్తే 4 మైనస్ 3/12, 1/12 మైనస్ 0 ప్లస్ ఇక్కడ ఇది 4 మైనస్ 8/3 మైనస్ 1/4 మైనస్ 1/3 మైనస్ 1/12 మైనస్ ఆఫ్ మైనస్ 1/12. సో ఇప్పుడు ఫర్దర్గా 1/12 ప్లస్ 1/12 2/12 అంటే 1/6 అవుతుంది, ప్లస్ ఇదేమో 4 మైనస్ 8/3 4/3 కామన్ డినామినేటర్ 12 తీస్తే 2 ప్లస్ 3 4 16. సో 18/12. ఇప్పుడు ఇక్కడ 6 క్యాన్సిల్ అయ్యి మొత్తానికి ఆన్సర్ 3/2 వస్తుంది.
సో 3/2 ఈజ్ ద ఆన్సర్. అంతకన్నా ఈ రిలేటివ్ పొజిషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అండ్ ఎక్స్ క్యూబ్ తెలియటం ఇంపార్టెంట్ ఈ ప్రాబ్లంలో. మిగిలిందంతా ఈజీ పార్టే. ఓకే. సో మళ్ళీ వస్తాయండి ఇవే కర్వ్స్, సింపుల్ కర్వ్స్ బట్ ట్రిక్కీ కర్వ్స్. ఆ ట్రిక్కీ ఇంటర్వెల్, ఆ ఇంటర్వెల్ కూడా ట్రిక్కీ. ఆ 1 ఇన్వాల్వ్ అయ్యేటట్టు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ క్రాసింగ్ పాయింట్స్ తెలియాలి. ఓకే. సో ఇక్కడైతే ఆన్సర్ 3/2 విచ్ ఈజ్ ఇన్ ఆప్షన్ 2. సో దట్స్ ఆల్ డెఫినెట్ ఇంటిగ్రల్ మీద మరిన్ని పీవైక్యూస్ ఈ పైన ప్లేలిస్ట్ లో అటాచ్ చేయబడి ఉన్నాయండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ టీజీ అప్సెట్ వీడియోస్ చూడాలి అనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.